ప్రింట్ మీడియా సోదరులందరికీ నమస్కారం అండి. స్టార్ క్యాంపెయినర్గా నా మీద చాలా బాధ్యత పెట్టి జనసేన నన్ను రంగంలోకి దింపింది. అలాగే ఈరోజు ఉత్తరాంధ్ర అన్ని పర్యటన అయిపోయింది. మళ్ళీ పిఠాపురం నుంచి మొదలు పెట్టాం. ఈస్ట్ గోదావరి పిఠాపురంలో 2-3 రోజులు చేసాం. మళ్ళీ నిన్న కాకినాడ రూరల్, కాకినాడ టౌను, ఈరోజు పి గన్నవరం. గిడ్డి సత్యనారాయణ గారు ఇక్కడ మన జనసేన అభ్యర్థి, అలాగే బీజేపీ టీడీపీ బలపరిచినటువంటి అభ్యర్థి. ఇక్కడ మెయిన్ ఏంటంటే అండి, మనకి తెలుగుదేశానికి సంబంధించిన బీసీ ఓటర్స్ అందరూ మనకి ఓటు ట్రాన్స్ఫర్ చేయాలండి. మెయిన్ ఓటు ట్రాన్స్ఫర్ చేస్తే మన బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ, అలాగే ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మన మందకృష్ణ మాదిక్ గారు వారు కూడా పిలుపునిచ్చారు బ్రహ్మాండంగా మనం దానికి ముందుకెళ్దామని చెప్పి. కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ ఉన్న ఓనర్లు, ఇక్కడ ఉన్న ఆయన లోకలు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి, సో పెద్ద ఏజ్ కూడా కాదు, మిడిల్ ఏజ్, ఆయన కష్టపడి పనిచేసే మనస్తత్వం. కాబట్టి మన ఎస్సీ సామాజిక వర్గం కానీ ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఇతర కులాలు కానీ అందరూ ఒక తాటిపై ఉండి మన గిడ్డి సత్యనారాయణ గారికి అఖండమైన మెజార్టీ మనం ఇచ్చి వారిని ఉమ్మడి అభ్యర్థిగా వారిని గెలిపిద్దామని చెప్పి నేనేంటంటే ముందు వేరే ఊరు పెట్టినా కూడా వద్దంటే ముందు పి గన్నవరం పెట్టండి. పి గన్నవరం ఆల్రెడీ మనకు తెలుసు, మహాసేన రాజేష్ గారికి ఇచ్చిన తర్వాత చాలా జరిగిందని చెప్పి ఇప్పుడు మన జనసేన అభ్యర్థిగా వారు ఇక్కడ ఉన్నారు. అలాగే టీడీపీ బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు. ఉమ్మడి కూటమి అభ్యర్థి మన 21 ఈ జనసేన అభ్యర్థుల్లో దగ్గర నిన్నటి వరకు మనకు తెలిసేది ఏంటంటే ఇంచుమించు 20 అభ్యర్థులు అండి. 20 అభ్యర్థులు మనకి బ్రహ్మాండంగా వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పి సర్వే చెప్తుంది. అలాగే 2 పార్లమెంట్ స్థానాలు జనసేనకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే మేము చూసినటువంటి చోట క్లీన్ స్వీప్ దిశగా ఎలా వెళ్తుందంటే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అనకాపల్లి, ఈస్ట్ వెస్ట్ 2 సీట్లు కానీ 3 సీట్లు కానీ వైఎస్ఆర్సీపీ కానీ గెలిస్తే ఆ మొలతాడు ఉన్నాడు చూడండి, మొలతాడోడు మన ముద్రగడ పద్మనాభం వాళ్ళ ఇంట్లో నేను సర్వెంట్గా పనిచేస్తాను. ఇక్కడ కానీ వాళ్ళు ఏమన్నా కొట్టగలిగితే నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో పనిచేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక సామాజిక వర్గాలు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సామాజిక వర్గం ఉంటుంది. అక్కడ ఉన్న అభ్యర్థులు రాజ్యాధికారానికి దగ్గరగా తీసుకెళ్లారండి. ఇప్పుడు ఆయన ఇలాంటి ఉన్న వ్యక్తుల్ని, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని మనం అసెంబ్లీలో కూర్చోబెడితే మన ప్రాంతపు యొక్క సమస్యలని, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. వచ్చేటప్పుడు చాలామంది చెప్తూనే ఉన్నారు, ఆ కొబ్బరి బొండాలు, ఆ రోడ్లో అలాగే మాకు లేట్ అవ్వటం కారణం అదే. అందరిని అడుగుతూ అవసరం ఉండే మంచి అభ్యర్థి అండి, అభ్యర్థిని మనం గెలిపించుకోవాలి సార్, గట్టిగా మనం తీసుకెళ్ళాలి. ఈ ఎస్సీ ఓటు కానీ అలా మందకృష్ణ మాదిక్ గారు చెప్పినట్టు, అలాగే బీసీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం ఇది. అలాగే ఆయన తెలుగుదేశం ఓట్లు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితేనే మన అభ్యర్థి ఘన విజయం సాధిస్తాడు. ఇకపోతే ఇక్కడ ఎంపీ అభ్యర్థి హరీష్ మధుర్ గారు, మాధురా అదే బాలయ్య గారు చేతులకు దండం పెట్టచ్చు అంటే మహానుభావుడు. ఈ కోనసీమకి ఎంత చేశాడు అనేది మనకు తెలుసు. మేము షూటింగ్లో వచ్చినప్పుడు చూసాం. ఇదంతా బాలయ్య గారి చలవ వల్ల అండి ఈ బ్రిడ్జి ఏర్పడింది మనకి అని చెప్పారు. మంచి మనకి అదే బాలయ్య గారు కానీ బతికుంటుంటే ఈ రోజున కోనసీమ ఇంకో రకంగా ఉండేది. ఇలాంటి అద్భుతమైన నాయకుల్ని మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. ఎటువంటి ఇప్పుడు గొడవలు చేసే నేతలు ఉన్నారు, ఎటువంటి దౌర్భాగ్యులు ఉన్నారు మనం చూసాం. మంచోళ్ళు ఉన్నారు. బాలయ్య జేఎంసీ బాలయ్య గారు అంటే మా అందరికీ బాగా, ఎందుకంటే నేను పుట్టింది కాకినాడ రూరల్ చొల్లకి, పెరిగింది వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం. 2 జిల్లాల్లో సమన్వయంగా వారధలాంటి ఉంటాడు. సో ఏంటంటే ఈ ప్రభుత్వంలో మేమేంటంటే ఎందుకు చేరారు మీరు అని అడగొచ్చు. ఏంటంటే ఒకసారి ఇది తాగొద్దురా అంటే అటు తాగుడైపోయి వెళ్తాడు. చిప్పు దొప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే అటైపోయి వెళ్ళాం. చాలామంది చెప్పారు పెద్దలు, నీకు తెలియట్లేదు అంటే వాడుకుని వదిలేసే రకం అని చెప్పి. ఎందుకంటే మా పెదనాన్న పిల్లలందరూ తెలుగుదేశంలో ఉన్నారు, తాడేపల్లిగూడెం మంచి స్థాయిలో ఉన్నారు వాళ్ళు. నేనేమో వైసీపీకి వెళ్తే ఏంట్రా మొత్తం మా కుటుంబాలు మొత్తం మాట్లాడటం మానేసినాయి. అది దౌర్భాగ్య పరిస్థితి. కండవా వేసిన రోజునే అతను మనతో ఉంటాడు. ఇతని ముద్రగడ్డకి అర్థం అవట్లే. ఒక కండవా వేసి కూర్చోబెడతారు. ఏది తర్వాత కనబడ్డ అతను ఏంటి అక్కడెక్కడో మన టోల్ గేట్ దగ్గర టికెట్ కొట్టుకునే వాళ్ళు ఉంటారు చూడండి, అలాగా అతను అక్కడ కుర్చీలో కూర్చోవాలి అంతే. నేను ఇది మొలతాడు నాది
చాలా బలమైన మొలతాడినది, మీ అందరికి మొలతాడు లేవు, మొలతాడు లేని వాళ్ళు రాజకీయం చేస్తారా అది ఏదైనా మాట్లాడాడు. ఒక కులం నుంచి ఇప్పుడు ఇలాగ మాట్లాడితే మరి బిఆర్ అంబేద్కర్ గారు మరి ఎంత మహానుభావుడు అంటే ఆయన రాజ్యాంగ నిర్మాత, ఆయన స్ఫూర్తిదాత ఎంతోమందికి. మరి ఆ రోజున మరి ఎంతమంది పెద్దలు ఉన్నారు రాజకీయ నాయకులు, వాళ్ళందరూ ఆలోచించారు. కుల మతాలకు అతీతంగా ఒక అద్భుతమైన నాయకుడు బిఆర్ అంబేద్కర్ వస్తే ఇప్పుడు దాకా వారు చేసిన రాజ్యాంగాన్ని మొత్తం మనం ఫాలో అవుతున్నాం. పెద్ద పెద్ద ప్రధానమంత్రులు కానీ ఎవరు కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ అలా ఫాలో అవుతున్నారు. మరి అలాగా నేను గొప్ప, నా కులం గొప్ప అంటే కులం ఎప్పుడు కూడు పెట్టదండి. మనలో ఉన్న నాయకత్వ లక్షణాలే ముందుకు తీసుకెళ్తాయి. మరి వంగవీటి మోహన్ రంగా గారు బతుకున్నప్పుడు ఆయన ఎప్పుడు కాపులకి, ఆయన పేరుకి ఏంటంటే కులం కాపు అని స్టిక్కర్ వేశారు అంతే. ఆయన ఏంటంటే బడుగు బలహీన వర్గాల కోసం, పేదవాళ్ళ కోసం ఆ కరకట్ట మీద ఉన్న కృష్ణలంక కరకట్ట మీద ఉన్న అన్ని సామాజిక వర్గాలను కలుపుకుపోయిన మనిషి అతను. ఆయన కోల్పోయాక మేము రంగా వారసులు అని చెప్పేది ఇలాంటి ముసలి బ్యాచ్ చూశారు, ముసలి నక్కలు వీళ్ళంతా. ఆయన మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, దారుణమైన స్టేట్మెంట్. సినిమా నటుల్ని తరిమి కొట్టండి, పవన్ కళ్యాణ్ తరిమి కొట్టండి, పవన్ కళ్యాణ్ని అసలు ఇక్కడెక్కడ ఉంచొద్దు అన్నాడు. ఒరే నాయన, నువ్వు ఎక్కడ పనిచేసావు? నందమూరి తారక రామారావు గారి గవర్నమెంట్లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేసావు. నీ బుద్ధి ఏమైంది? నీకు అసలు కడుపుకి అన్నం తినడం, గడ్డి తినడం తెలియట్లేదు. కానీ నువ్వు ఎక్కడెక్కడో కెట్లంపూడిలో కూర్చుని కరెంటు బిల్లులు ఎగ్గొడతావు. నీ సామిల్ని భాగవతం అందరికీ తెలుసు. ఏదన్నా గట్టిగా సోషల్ మీడియాలో రాస్తే నేను ఉద్యమం వెళ్ళాలంటాడు. ఉద్యమం వదిలేసి పారిపోయాడు ఆ నాయకుడు ఏంటంటే. మేము అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఈయన ముద్రగడ అనగానే అయ్యి బాబోయ్ మంచి లీడర్ అన్నాడు. తర్వాత జనాల్లో తెలుసుకున్నారు అందరూ ప్రజలు, నువ్వు కాపు నాయకుడు కాదు, రెడ్డి సేవకుడివి. ఇలా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సేవ చేసే నాయకుడు నువ్వు. కాబట్టి అందరూ రావాలండి అసెంబ్లీలో, సమతుల్యం పాటించాలి, అందరూ గెలవాలి. అన్ని కులాల నుంచి అంతమంది నాయకులు వస్తేనే బ్రహ్మాండమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మనం చూస్తాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు అలాంటి మహానుభావులు అడుగుపెట్టిన అసెంబ్లీలో వారు కూడా అడుగు పెడుతున్నారు. వీళ్ళందరూ కలిసి రేపొద్దున బ్రహ్మాండమైన ఒక సామాజిక న్యాయం తీసుకొస్తారు. ఆయన ఒకటే అన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఏంటంటే పథకాలు ఆపేస్తారంటే నేను ఒకటి చెప్పాను, ఆయనకి మీరు చెప్పిన మాట తీసుకెళ్తాం సార్. మేము శ్రీకాకుళంలో అడిగితే అలామ్మా మీకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా, అమ్మఒడి వచ్చింది, ఇంకోటి వచ్చింది, ఆడు బొందోడు అండి, ఆడు బటన్ రెడ్డి అండి, ఆడి పేరు జగన్మోహన్ రెడ్డి అని మర్చిపోయారు అందరూ. బటన్ రెడ్డి అంటున్నారు. బటన్ నొక్కితే వాళ్ళ ఎమ్మెల్యేలు అన్నారు బటన్ నొక్కితే ఆయనకి పేరు వస్తుంది కానీ మాకెక్కడ పేరు వస్తుందని. అలాగా ఇప్పుడు మనం సత్యనారాయణ గారిని గెలిపించుకుంటే మన గన్నవరం బాగుపడుతుంది, గన్నవరం ప్రజలు బాగుపడతారు. ఆయనకేం మరి చేతికి బటన్లు ఏమి లేవు పాపం. సామాన్యుడు వచ్చి చక్కగా పరిపాలిస్తాడు, చక్కగా పనిచేస్తాడు. కాబట్టి నేను ఒకటే చెప్పాను, పవన్ కళ్యాణ్ గారి మాట, చంద్రబాబు గారి మాట ఏంటంటే ఇది బాగా తీసుకెళ్ళండి జనాల్లోకి. సంక్షేమ పథకాలు మేమైతే ఆపుదల చేయము. మా జేబులో రూపాయలు లేనప్పుడే చనిపోయిన కౌలు రైతులకి ఒక్కొక్క రైతుకి ₹1,00,000 లెక్కన ప్రకటించింది జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు. నేను కళ్ళారా చూశా. 7 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తే ఆయన బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి కట్టాడండి ఆయన, అంతటి మహానుభావుడు. ఇలాంటి వాళ్ళు మనకి ఉంటే మనకేంటంటే అసెంబ్లీలో ప్రజలు బాగుంటారు, సంక్షేమం బాగుంటుంది. రేపేంటంటే మా దగ్గర అధికారం ఉంటే ₹10 ఎక్కువ వేస్తే ఈ పథకాలు మేము కంటిన్యూ చేస్తాం, కానీ మేము ఆపం. వాలంటీర్ వ్యవస్థ మీరందరం ఒక ఉమ్మడిగా రాజీనామా చేసాడు, మన ప్రభుత్వం వచ్చాక మళ్ళీ మిమ్మల్ని గంగళ దోసేస్తాం మేము అన్నట్టుగా చెప్పాడు మొన్న ఏదో. ఇది ఒకటే అండి, నేను ఎస్యూపీసీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆ టిక్కెట్లు కొట్టుకునేవాళ్ళండి. రోజుకు 200, 300 ఇస్తారు. అలిపేరు దగ్గర మనం వెళ్ళినప్పుడు చూసుంటాం, ఆ గేట్ల దగ్గర టోకెన్ వేస్తారు వాళ్ళకి ఎంతో రోజుకు 250 ఎంతో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, మాకు ఏంటంటే మేము అందరూ ఎమ్మెల్యేలు వాళ్ళు కార్యకర్తలు వీళ్ళంతా, వాళ్ళందరూ వచ్చి సరే ఒక 50-60 మంది నుంచి 100 మంది డైలీ కాంట్రాక్ట్ కార్మికులు, అంటే ఈ నెలకి ఒక 5,000 ఎంత వస్తుంది అన్నమాట. ఇప్పుడు వీళ్ళు వాలంటీర్లకు ఇచ్చే జీతం అది ఇస్తే పెడితే మొత్తం బస్సు అంతా కుంభకోమలాడేది. ఈ రోజున అసలు ఎక్కడా లేదండి. ఇప్పుడు మన అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయింది. ఈ బెల్లమే స్వామివారి లడ్డుల్లో కలిపేవారు, చాలా మంది తెలియదు. ఇది అంత క్వాలిటీ అయిన ఇది మనల్ని ఇచ్చాము ఇక్కడి నుంచి.
సో ఈ రోజున లడ్డు ఇంత అయిపోయింది. ఆ వేద మండపంలో మనకి ఒక దుప్పట్లా కప్పేవన్నమాట, ఏదైనా సన్మానం అంటే లోపల ఆశీర్వచనం, అదేమో ఇంత అయింది చిన్నది మన కండవలాగా. ఇలాగ దోపిడీ దుర్మార్గులు చేరిపోయారు అక్కడ రాష్ట్రాన్ని. ఆయనే అన్నాడు దీక్షితులు గారు, మనం సస్పెండ్ చేసింది గవర్నమెంట్, మొన్నటి వరకు నెత్తి మీద పెట్టినారు, తర్వాత వాళ్ళు ఒకటేనండి, వాళ్ళకి అడ్డం వచ్చిన వాళ్ళు ఇది తప్పు అని చెప్పిన వాళ్ళని వాళ్ళు ఏదో రకంగా బయటికి పంపిస్తారు. రమణ దీక్షితులు గారిని కూడా ఏం చేశారు, ఆయన ఏమన్నాడు, అయ్యా మీరు ఎవరు డబ్బులు అయిపోకండి, దేవుడి గురించి దండం పెట్టుకుని వెళ్ళిపోండి, ఇక్కడ డబ్బులు వేసినా కూడా ఏం స్వామివారికి అందట్లేదు, మొత్తం ఈ దరిద్రులు తినేస్తున్నారు, మొత్తం ఒక్కొక్కడు కోట్లు సంపాదించుకున్నారు దీని మీద. కాబట్టి ఇలాంటి దాచుకునే మనస్తత్వాలు ఉన్న ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మనం పడగొట్టాలంటే అన్ని శక్తులు కలవాలి. అందుకే టీడీపీ, బీజేపీ, జనసేన ముగ్గురు కలిసి ఉమ్మడి ప్రణాళికతోటి, ఉమ్మడి మేనిఫెస్టోతోటి అద్భుతంగా ముందుకెళ్తున్నారు. ప్రజల నుంచి అద్భుతమైన ఆదరణ ఉందండి. నాట్ ఓన్లీ ఇన్ వెస్ట్ ఈస్టే కాకుండా ఉత్తరాంధ్ర నుంచి అటు మన చిత్తూరు వరకు ఏకదాటిగా ఉంది, ఒకే మాట చెప్తున్నారు, ఒకటే వీళ్ళు సిద్ధం అన్నారు, ఓడిపోవటం సిద్ధం. బట్టి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాడు స్ట్రీట్కి ఒకడు దొరుకుతాడు, పవన్ కళ్యాణ్ లాంటి వాడు స్టేట్కి ఒకడు దొరుకుతాడు. ఇది మటుకు వాస్తవం. ఎందుకంటే మీ దౌర్భాగ్యమైన మాటలు, మీ దౌర్భాగ్యమైన చేతలు పెళ్లిల మీద పడేడుస్తాడు. ఇంకే అంతకుమించి ఏముందంటే సమీక్షలు ఏమున్నాయి. ఒకప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కానీ, నందమూరి తారక రామారావు గారు కానీ ఏదైనా ఒక ఇక్కడ పంట పొలాల్లో ఏదో మేము ఎరువులు ఇచ్చాం, లేదంటే మేము పేదవాడికి ఎంత సంక్షేమం చేసాం, 2 రూపాయలు బియ్యం పెట్టామని ఏదో సమీక్ష పెట్టేవాడు ముఖ్యమంత్రి. ఈరోజు సమీక్షలు లేవు, పరదాల దాటున నడిచేళ్తాడు. ఎలా ఉందంటే ఏదో సినిమాలో ఒకసారి వచ్చి పోమ్మ మెరుపు తెగానే టర్రమ్మని అలా వచ్చి వెళ్ళిపోతాడు అనమాట. నువ్వు ఇక్కడ నుంచి విజయవాడ క్యాంప్ ఆఫీసర్ తాడేపల్లి నుంచి నువ్వు గుడివాడ వెళ్ళటానికి నీకు హెలికాప్టరు, నీకు ఇంకో చోటకి హెలికాప్టరు, ఏం మాట్లాడతామంటే ప్రభుత్వం ఎన్ని మన డబ్బులే. మనకు ముందు ఉచితాలు మేము ఒక పాట కూడా రెడీ చేసాం, అది వినిపిస్తాం మేము, మీ సోదరులందరూ రికార్డ్ చేసుకోండి సాంగ్. అది నిన్నే పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేశాను, నేనే రాశాను. ఉచితాలు ఇస్తామంటూ ఉచ్చులు వేస్తాడు, ముందు ఇచ్చి వెనక నుంచే లాక్కుపోతాడు. ఇప్పుడు కరెంటు బిల్లు పెరిగిపోయినాయి, చెత్త అని ఒకటి వేసాడు, మళ్ళీ అధ్వానమైన రోడ్లు, ఆరోగ్యం కరెక్ట్గా లేదు, ఆ స్పెషల్ స్టేటస్ మెడలు ఉంచుతాం మేము, అది చేస్తాం ఇది చేస్తాం అన్నాడు, మెడలు ఉంచాడు లేదు. తర్వాత ఈయన కేసుల గురించి వాళ్ళు ఈయన మెడలు ఉంచుతారు. నాయన ఉండరా, నేను ప్రతిసారి ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఇంత ప్రసాదం, ఆ కట్టలో డబ్బులు పట్టుకెళ్ళాక, లేకపోతే ఎన్ని వాయిదాలు 1300 పైన వాయిదాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఏంట్రా నాయన ఇన్ని వాయిదాలు ఉన్నాయి, ఏంటిది, ఏం చేస్తుంది సిబిఐ అని చెప్పి వాళ్ళు కూడా చురకలేయడం జరిగింది. కాబట్టి శుక్రవారం వెళ్ళేది ఎవరికంటే జైలుకి వెళ్ళేది వాళ్ళే. ఏవన్ మొన్న ఆయన మన ఎర్రనాయుడు గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారు ఎంపీ శ్రీకాకుళం, ఆయన అడిగాడు మోడీ గారిని, ఏ1ని పక్కన పెట్టుకుని ఏ2ని పక్కన పెట్టుకుని మీరు ఏం మాట్లాడుతున్నారండి అని పార్లమెంట్లో అడిగాడు. ఏ2 ఉన్నాడు కదా పిల్లిగడ్డ విజయసాయిరెడ్డి, 1,00,000 ఓట్ల మెజార్టీతోటి ఓడిపోతున్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద. ఏంటంటే వీళ్ళు ఏంటంటే మేమే రెడ్లు, మేము ఏది చెప్తే అది, మేము వేరే వాళ్ళతోటి మాకు సంబంధం లేదు. పైకి ఏంటంటే మా అందరూ బీసీ కులాలు, ఎస్సీలు అందరికీ సంక్షేమం చేస్తున్నాం, మా అక్క చెల్లెంపులు ఎలా అంటాడు ఆయన, ఒకసారి ముద్దులు ఎడతాడు, నెత్తి మీద చేతులు ఎడతాడు. మనకేం తెలియలేదు, ఎందుకంటే పాపం ఫస్ట్సారి తిరిగాడు, రెండోసారి వచ్చాడు, తండ్రి లేనివాడు అని చెప్పి మొత్తం ఈయన ప్రతిభేయం కాదండి, అది రాజశేఖర రెడ్డి గారి వెనకాల బ్యాక్ ఇన్ఫ్లుయెన్స్ ఈయనకి హెల్ప్ అయింది. అప్పుడు మేము ఏం చేసామంటే జనసేన టీడీపీ దూరంగా ఉండటం వల్ల వీళ్ళందరూ దరిద్రులందరూ గెలవడం జరిగింది. కాబట్టి ఈసారి స్వచ్ఛంగా మనం దీని మీద ఆలోచించుకుని మంచి అభ్యర్థులను మనం నిలబెట్టాం. అలాగే పి గండవరం తరఫున మన సత్యనారాయణ గారికి అఖండమైన మెజార్టీని ఇచ్చి కుల మతాలకు అతీతంగా అందరు నాయకులు కలవాలి, అందరూ బీసీ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి. అలాగే మందకృష్ణ మాదిక్ గారు కానీ ఇతర పెద్దలందరూ కానీ మీ అందరికీ మా సత్యనారాయణ గారి తరఫున, మా పార్టీ తరఫున, మా అభ్యర్థి తరఫున మీ అందరికీ పాదాభివందనం ఉండి మీరు అందరూ ఎక్కడ మీరు మనస్పర్ధలకు వెళ్ళకుండా నియోజకవర్గం మా ఆయనకి బ్రహ్మాండంగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక మీరేమన్నా అడిగితే అడగండి. 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 2 చోట్ల ఓడిపోయాడు. ఊరిని ఏమని మా ఓడు పెళ్లిళ్ళు చేసుకుంటే నీ పోలవరం ఏమైనా అయిపోయింది, దాని గురించి మాట్లాడారు ఆయన.
లేకపోతే నీకు ఇచ్చే సంక్షేమ పథకాలకి ఏమన్నా మోడీ డబ్బులు ఇవ్వడం ఆపేశాడా? ఎప్పుడు చూసినా పెళ్ళిళ్ళు మన భాగవతాలు ఏంటి బోల్డ్ ఉన్నాయి. పెళ్లికి ముందు భాగవతాలు, పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఎన్ని ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే వర్షన్ 2 అనే కోడికత్తి డ్రామా అని చెప్పేది అది వాళ్ళు చెప్తానే ఉన్నారు. అలా పెట్టారన్నా క్రేన్కి అది ఆ దండకి చిన్న పూల వర్తకులు అడిగితే ఏమంటే ఈ మధ్య ఎన్ని క్రెయిన్ తోటేసే గజమాలు వచ్చినాయి, దానికి చిన్న చిన్న వైర్లు మేము చుడతా ఉండే తీగ, అవి వేసే ప్రాసెస్లో ఏమైందంటే ఆ తీగ కొంచెం టప్ మన వచ్చి ఇక్కడ కొట్టింది. అది దానికి సంబంధించి ఏవో ఒక మరీ అసలు ఈ పీగండవరమే కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రం కాదు పక్క రాష్ట్రాలు కూడా నవ్వుతున్నాయి. ఎవరని అసలు ఒక బాధ్యత గల మా ముఖ్యమంత్రి అండి మేము అడుగుతున్నాం, మా ముఖ్యమంత్రికి భద్రత ఏదండి? ఆ డిఏజే అన్న ఇతను అక్కడ కరెంట్ లేని చోట్ల బహిరంగ సభ పెట్టడం ఏంటి? ఇంతమంది జెడ్ కేటగిరీ ఉంది, ఇంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు? దీని మీద మాట్లాడరు. ఏదైనా చిన్న జరిగితే ఓ పక్క అయ్యో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగిపోయింది, ఫ్రంట్ లైన్లో పెద్ద ఫోటోలు. ఇది కాదండి, ఇది చాలా తప్పు. వాళ్ళు ఆడే డ్రామాలు కరెక్ట్గా గుర్తొస్తాయి. ఒక గొడ్డలు గుర్తొస్తుంది, ఒక కోడికత్తి గుర్తొస్తుంది. ఇప్పుడు ఇది కొంచెం ఇక్కడ ఇది ఇలా పడింది. ఇలా ఒక పేపర్లో లేకపోతే గుడ్డలో చుట్టేసి మన సినిమాల్లో పట్టుకుంటాం కదా, చీకట్లో ఉంది అందులో, అది మొత్తం కథంతా చీకట్లో ఉంది. తక్కువ ఇలా కొట్టుకోగానే ఓ అమ్మో అదే అన్నాడు. అసలు ఏంటంటే చిన్నది ఇలా రాయి చేసుకుంటే చిన్నపిల్లడు కూడా ఆ ఇంట్లో ఏం చేస్తారంటే కొంచెం కాఫీ కూడా ఏదో తీసి మన ఈస్ట్ వెస్ట్లో అలవాటు కాబట్టి కొంచెం దాని మీద పెడతాం. వాడు ఏమో హార్ట్ ఆపరేషన్ చేసినట్టు 30 మంది 40 మంది డాక్టర్లు. ఎంతకన్నా దౌర్భాగ్యం ఉందా రాష్ట్రంలో కామెడీకి? మమ్మల్ని కామెడీ అంటారు, ఇది కామెడీ. ఇంకోటి అంటా ఉంటాడు, ఆడపడుచులకి బుల్లెట్ లేట్ అవుతుందో లేదో తెలియదు కానీ ఆడపడుచులకి మేము ముందు ఉంటాం ఉంటాడు. ఈ సినిమా డైలాగ్ మా దగ్గర దొబ్బేసినాయి ఇవన్నీ. బుల్లెట్ ఎప్పుడు వచ్చిందో లేదంటే దిగిందా లేదా అనేది మహేష్ బాబు చెప్తే బాగుంటుంది, వీరు చెప్తే బాగుంటుంది. అది అయ్యి ఆడపడుచులు అంటే సొంత ఇంట్లో శర్మిల గారికి దిక్కు లేదు, ఆవిడ చెల్లి సునీతారెడ్డి గారి పాపం ఆవిడ కళ్ళం నీళ్ళు పెట్టి నా కళ్ళం నీళ్ళు వచ్చినాయి. ఆవిడ మీడియా ముందు వచ్చి దండం పెట్టి మా నాన్నను చంపేసిన వాళ్ళని, బహిరంగంగా పక్కన తిరుగుతున్న వాళ్ళని అడ్డం పెట్టుకుని అవినాష్ రెడ్డి గారు వీళ్ళందరినీ ఆయన కాపాడటం కోసం ఈ వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయి. మా నాన్న చంపిన వాళ్ళకి నాకు న్యాయం జరగట్లేదు కానీ ఆయన ఆత్మకి శాంతి కలిగే విధంగా మీరు అందరూ ఏం చేస్తారంటే వైఎస్ఆర్సీపీకి ఓటేయకండి, మీ అక్కని, మీ చెల్లెల్ని, మీ కూతుర్ని ప్రార్థిస్తున్నానని దండం పెడుతుంది. ఈ రోజున మరి సొంత తల్లికి లేదు, తల్లేమో అమెరికాలో ఉంది, చెల్లేమో బాణం, కాంగ్రెస్ బాణం. అటు సునీతారెడ్డి గారేమో పక్కకి వెళ్ళిపోయారు. ఈ కుటుంబంలోనే నీకు ఇన్ని లొసుగులు ఉంటే మధ్యలో పిల్లిగడ్డ ఓడాడు, ఏదో పెద్ద ఏదో అన్నీ నాకే తెలుసు అన్నట్టు. నీకేం తెలుసు? మేము కూడా ఎంఏ ఎకనామిక్స్ చదివాం ఆంధ్ర యూనివర్సిటీ. అప్పట్లో మాకు వైస్ ఛాన్సలర్ రావుల సాంబశివరావు గారు ఎంత స్ట్రిక్ట్గా ఉండేదో మా ఎడ్యుకేషన్ అంతా. ఈస్ట్ వెస్ట్లో చదివిన వాళ్ళం, ఆయన గోదావరి నీళ్ళు తాగిన వాళ్ళం. నువ్వేదో నెల్లూరు నుంచి వచ్చేసి నువ్వు చెప్తే మేము వినేస్తామా? ఎవరో మిదులు రెడ్డి అంట, ముందు అక్కడ అతను గెలవటమే కష్టం ఇప్పుడు ఎంపీగా ఈసారి. ఇలాంటివి ఉన్నాయండి. వీళ్ళందరూ మాట్లాడు గ్లాస్ అంట తీసుకెళ్ళి సింకులో ఉండాలంట. ఈ డబ్బా మొగుడు వీళ్ళు ఏంటంటే మొత్తం దోచుకున్నారు కాబట్టి బంగారు గ్లాసులు కొనుక్కుని ఇప్పుడు ఆయన ఉన్నాడు చూడండి, మన కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి గారు 7 గంటలకి గడగడని హెలికాప్టర్ బల్లార్లో ఎగిరితే సమయం 7 అయింది అనేవాళ్ళంట. ఆయన పైకెక్కి పేపర్ చదువుకుంటే కాపీ తాగుతాడు ఆ బల్లార్ పైన హెలికాప్టర్ తిరుగుతూ. అలాంటి వాడు ఏదన్నా డబ్బులు ఉన్నాయి, వీళ్ళందరూ ఆ కోప చెందిన వాళ్ళే కాబట్టి బోర్డని గ్లాసులు కొంటారు. మనకు అలా కాదు కదా, మనం మధ్యతరగతి వాళ్ళం, మన గ్లాసులు మనం ఇంట్లో వేసుకుంటాం, ఇంట్లో మనం కడుక్కుంటాం, భార్య భర్త పిల్లలు కడుగుతారు, లేదంటే పని మనిషి ఉంటే పని మనిషి కడుగుద్ది. దాంట్లో గంజి తాగుతాం, టీ తాగుతాం, మంచినీళ్ళు తాగుతాం. దాని మీద అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు అన్నాడు. పాపం వాళ్ళు సైద్ధాంతికంగా విడిపోయారు, చట్టబద్ధంగా విడిపోయారు. ఆ అమ్మాయి వేరే పెళ్లి చేస్తున్నా, ఆ అమ్మాయి వేరే కాపురం చేస్తుంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఆ ఇంట్లో పనిచేసే వంట మనుషులు, పని మనుషులు, అమ్మ ఏంటమ్మా ఇలాగా మళ్ళీ మొదలెట్టాడంటమ్మా ఈ దరిద్రుడు ఏంటమ్మా మళ్ళీ మొదలెట్టాడు, మళ్ళీ ఆయన బయట ఇప్పుడు అక్కడ భార్యాభర్తల మధ్య కొద్దిగా గొడవే కదా, ఏదో విశాల హృదయం ఉందని నేను చేస్తున్నాను అంటాడు. ఈ దరిద్రుడు మాటలు విన వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఏంటంటే విభజించి పాలించడం వాళ్ళకి బాగా నైజం. ఆ కులాన్ని ఒకటి అడ్డం పెట్టుకుని, అధికారాన్ని ఒకటి అడ్డం పెట్టుకుని అతను ఏదో ఇలా ఉంటాడు. ఇంత చాలా ఇదండి అదండి. ఎవడికి రా నువ్వు ఎవడగా నేను ఇక్కడ టీటీడీలో ఉన్నప్పుడు ఎవడో మిమ్మల్ని మాట్లాడకూడదు మిమ్మల్ని అంటే నేను యాక్టర్ని,
30 years ఇండస్ట్రీ. నేను వెళ్తే ఇప్పుడు అక్కడ బ్రహ్మోత్సవాల్లో గోవిందా అనమంటే వాళ్ళు గోవిందా అనండి అయ్యా ఇటు దొబ్బుతున్నాండి ఏం చేయమంటారు గోవిందా అనండి అంటే మేము గోవిందా అని అంటా ఉండే దండం పెట్టుకుంటాం రోజు గోవిందా ఏంటంటే అక్కడ కనపడంగానే లక్ష్మణ్ 30 years అరుస్తుంటే వీడికి చచ్చిపోయి దానికి పెద్ద పెద్ద వాళ్ళు నా పక్కకు వచ్చి ఏమంటే బుద్ధిరాజు గారు బ్రహ్మాండం చేశారు బ్రహ్మోత్సవాలు అంటే అక్కడ జర్నలిస్టులు చెప్పారు కొండ మీద ఉన్న జర్నలిస్టులు 3 నెలల కన్నా ఎక్కువ ఉంచారండి మిమ్మల్ని. ఇప్పుడు ఎక్కడైనా పిల్లో పుట్టాలంటే 9 నెలలు గర్భం, తిరుపతిలో ఏంటంటే 3 నెలలకు అవగొట్టేశారు. నేను ఒకటే అన్నా ఎవరే మీకు కద్దర బట్టలు లేకపోతే మీకు అధికారం లేకపోతే మీరు బతకలేరు, చచ్చిపోతారు. మీరు 2 సార్లు తినేసా నెయ్యి మళ్ళీ 2 సార్లు తినాలి టీటీడీ చైర్మన్గా. నేను చచ్చిపోతాను బాబోయ్ అయ్యా బాబోయ్ అని ఏడిస్తే అది జనాలు కాబట్టి వాళ్ళు పడేశారు మళ్ళీ. అదేంటంటే మనకేంటి శ్రమరంగం. మీకు జగన్మోహన్ రెడ్డి చేపెట్టి నడిపించాలేమో, మాకు అక్కడ మెగాస్టార్ చేపెట్టి నడిపిస్తాడు, పవర్ స్టార్ చేపెట్టి నడిపిస్తాడు. నువ్వే ఇప్పుడు నీకు వాల్యూ ఏముంది? నీ గురించి చెప్పాలంటే పలానా ఆయన అంటే ఇతను ఒంగోలులో ఉండేవాడు అంటారు. నేను మమ్మల్ని అలా కాదు, ప్రజల దగ్గర ఉంటాం మేము. ఎప్పుడు మీ ప్రజలను దోచుకుంటారు మీరు. కాబట్టి దీనికి దానికి చాలా వ్యత్యాసం ఉంది. రానున్నది కూటమి ప్రభుత్వం 2014 మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈసారి మెజార్టీ అద్భుతంగా ఉంటుంది. 136 అసెంబ్లీ స్థానాలు, 20 పార్లమెంటు స్థానాలతో ముందుకెళ్తుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. చిరంజీవి గారికి సందర్భంగా కోనసీమ ప్రజలందరూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ, మొత్తం అన్ని సామాజిక వర్గాలు అందరూ, బడుగు బలహీన వర్గాల ప్రజలు అందరూ పార్టీలకు అతీతంగా అందరూ రాత్రి చాలా పండుగ చేసుకున్నారు. కొంతమంది ఇలా తీశారు, చాలా వరకు నేను చూసాను. అవి ఎక్కడి నుంచి తెచ్చుకున్నారంటే వాళ్ళు ఈ తాగలేమండి తెచ్చుకున్నాం. మా అన్నయ్య మద్దతు ప్రకటించాడు. సీఎం రమేష్ గారు గ్యారంటీకి విజయం. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి ఆయన ఇప్పుడు ప్రకటించాడు. సడన్ గా వస్తాడు 2 రోజుల ముందు, 4 రోజుల ముందు వస్తాడు. విశ్వంబర షూటింగ్ ఆపి తిరుగుతాడు మళ్ళీ అలాగా. ఇలా అంటాడు అంతే చాలు. మొత్తం ఒకేసారి మీరు వైనాట్ 175 అన్నారు కదా, తిరగబడి ఆ రిజల్ట్ మాకు వస్తుంది. అది పవర్ ఆఫ్ మెగాస్టార్. మీకు ఇంకొకటి ఉన్నాడు, ఆయన ఎందుకు పెట్టారో తెలియదు అసలు. మన ఇప్పుడు ఇక్కడ ఉన్న పంచాయతీ లేకపోతే ఎక్కడైనా ఈ గట్లకి నీళ్లు వదులుతున్నటువంటి చిన్న చిన్న ఉంటాయి కొన్ని కలవర్టులు. ఆ కలవర్టుకి ఏం వాడతారా? ఆ కలవర్టు గేట్ ఏంటి, దాన్ని ఎప్పుడు ఎత్తాలి, అవి తెలియనోడు ఈ రోజున శ్యాంబాబు క్యారెక్టర్ పృథ్వీరాజు గారు వేశారు. ఒరే నాయన నిన్ను కూడా ఇమిటేట్ చేసే స్టేజ్కి మేము ఉంటే మేము ఇంక అక్కడ ఉండక్కర్లా. ఎందుకంటే ఏదో నాకన్నా నువ్వు డ్యాన్స్ బాగా చేస్తావు, ఏదో డ్రెస్ వేసుకుని ఎట్టని గెంతావు. కాబట్టి నీకేంటంటే రేపు నీ సీటు పోతుంది. నీ తమ్ముడు అక్కడెక్కడో రాసలీల కార్యక్రమంలో ఉన్నాడు, నిన్నే పట్టుకున్నారు మీడియా మిత్రులు. అది బాగా టెలికాస్ట్ అయ్యేది యూట్యూబ్లో. అంబటి మురళి అంటండి ఆయన పేరేదో. ఇలాగా మీరు అందరూ ఏంటంటే అరగంట గంట ఇవన్నీ అన్నాం మనం. ఒకడైతే అటు మన గోరంట్ల మాధవ్ వాడు జిప్పిప్పి చూపించాడు. వరలక్ష్మి వ్రతం రోజున 3 ఏళ్ళ క్రితం. ఈ దరిద్రాలన్నీ మనం భరించాం. ఆ చూపిస్తే ఇప్పుడు వీళ్ళు ఉన్న చాలా మంది వైఎస్ఆర్సీపీలో మావాడు కాదండి, అది మీ వాడు కాదండి, మీరు చూసారా? ఇలాంటి దౌర్భాగ్యం ఉన్నాయి. ఇవి మీ బతుకులు ఎక్కడికి వెళ్తాయో చూడండి. రేపు జూన్ 4వ తారీఖున డబ్బున్నవాడు ఫ్లైట్లో వెళ్ళిపోతాడు, డబ్బు లేనివాళ్ళు బై రోడ్డు వెళ్ళిపోతారు. రాష్ట్రంలో దరిద్రులు ఖాళీ. కాబట్టి బ్రహ్మాండమైన పరిపాలన ఉంటుంది. మన సత్యనారాయణ గారికి అఖండమైన మెజార్టీని ఇచ్చే మీడియా మిత్రులందరూ సహకరించండి, ప్రజలందరూ సహకరించాలి. అలాగే మన ఎంపీ అభ్యర్థిగా మన హరీష్ మాధవ్ గారికి టీడీపీ సైకిల్, ఇక్కడ గ్లాసు. మేము ఎక్కడ మిస్ అవుతున్నాం అనుకుంటున్నాం, ఒక చోట గ్లాసు, ఒక చోట సైకిల్. కాబట్టి ఒకళ్ళని పార్లమెంట్కి, ఒకళ్ళని మనం అసెంబ్లీకి పంపిద్దాం. ఏమో అదే మనకి సపోర్ట్ చేస్తారు. మనం జన సైనికులందరం 144 కూటమి అభ్యర్థులు మనం సపోర్ట్ చేస్తాం. కాబట్టి అంత ఐకమత్యంగా ఉన్నాం. మన మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తారు. అవన్నీ మనం పారదోలుదాం. మే 13వ తారీఖున బల్ల గుద్ది చెప్పు దెబ్బ కొట్టినట్టు మన సమాధానం చెప్తాం. బ్రహ్మాండమైన పర్సంటేజ్ తీసుకొద్దాం. ఓటు యొక్క విలువ, ఓటు ఆవశ్యకత, మన ఓట్లు ఏంటంటే నాకు బాగా నమ్మకం ఏంటంటే ఒక్క జనసేన ఉంటే మనకి క్యాడర్ ఇక్కడ మనం బూత్ ఏజెంట్ల దగ్గర అక్కడ ఇదివరకు చూసాం చాలా ఎలక్షన్లో అక్కడ ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే 40 ఏళ్ళ పైన చరిత్ర ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు రూట్ లెవెల్ నుంచి ఉన్నారండి, గ్రాస్ లెవెల్ నుంచి ఉన్నారు. వాళ్ళు
వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి దొంగ ఓటు వస్తే వాళ్ళు ఖండిస్తారు. కాబట్టి ఆ విషయంలో బీజేపీ ఉంది మన సపోర్టు. ట్యాంపరింగ్ జరిగితే అసలు ఊరుకోరు. చాలా అన్ని రకాలుగా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. వాడు డబ్బుతో కొడితే మనం ఓటుతో కొడదాం కదా. ఇప్పుడు ఏదో ఎలక్షన్ కమిషన్ వచ్చాక అబద్ధాలు మంత్రి అయ్యాడు కాబట్టి అతనికి ఏంటంటే ఎడిదిరిగి ఓడిపోతాడు. అతని మార్గం అతను ఎన్నుకున్నాడంట ముందే. చాలా తెలివితేటలుగా రోడ్డు అంబటి రాంబాబు ఏంటంటే డ్యాన్సులు వేసాడు. రేపొద్దున మన కోనసీమలో ఎక్కువ సంక్రాంతి కోడి పందాలు జరుగుతాయి కాబట్టి మాజీ మినిస్టర్ అని చెప్పి 1 లక్ష ఇద్దాం వాళ్ళు వచ్చినందుకు ఒక్కోసారి. మరే ఇక్కడ రారాయన ఎవరైనా ఇద్దరు మన వాళ్ళు బుక్ చేయమంటే బుక్ చేస్తారు. ఇండస్ట్రీ కూడా వస్తాడేమో అండి, భవిష్యత్తు మీకు పోటీ వస్తాడేమో అక్కడికి. ఏదండి అక్కడికి రానివ్వరు లేండి. ఇక్కడికి మనం తిప్పుదాం కోడి పందాలు కట్టి 1 లక్ష ఇద్దామండి. మినిస్టర్ చేశాడు కదా, మినిస్టర్ చేసి ఎక్కడైనా హోటల్ ఇద్దాం, రూమ్ ఇద్దాం. వచ్చే ఆ భోగి మంటల చుట్టూ 2 డ్యాన్సులు వేసి పోతాడు ఇతను. అతను డిసైడ్ అయిపోయాడు అక్కడనే. లేకపోతే గుంటూరు డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు బ్రో సినిమాకి ఇంత కలెక్షన్ రాలేదు. ఒరే నువ్వు ఎక్కడరా, నువ్వు ఎమ్మెల్యేవి, నువ్వు మంత్రివి, నువ్వు అది చూసుకోకుండా కనపడిన ఎవరైనా అక్కడ లేడీస్ కనపడితే అమ్మ బాగున్నారమ్మా, అవి కళ్ళు ఇలాగే ఉంటాయి, అమ్మ బాగున్నారమ్మా అని వీళ్ళు చేసే పని. ఇటువంటి వాళ్ళని మనం పారద్రోలుతామండి. మొత్తం మీడియా మిత్రులు చెప్తున్నాం. ఇవన్నీ రేపు 1వ తారీఖు నుంచి పేజ్ ఇంకా బాగుంటుందండి. 1వ తారీఖు పేజు ఇటే ఉంటాం. తాడేపల్లిగూడెం, భీమవరం ఇవన్నీ మా దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్నీ అప్పుడు చదువుతాం అన్నమాట. మళ్ళీ ఇంకో సినిమా మే 1వ తారీఖు రిలీజ్ అవుతుంది. అది బొమ్మ బ్లాక్ బస్టర్. అప్పుడు ఇది మన ఎన్డీఏకి మద్దతు అనేది అది ఎవరికి తెలియదు. ఇక పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియదు. ఆయన ప్రకటించాడు. రేపు ప్రచారం కూడా టక్మని చెప్తాడు. అంతే వచ్చేస్తాడండి. మెగా స్టార్ వస్తాడు, పవర్ మెగాస్టార్ రామ్ చరణ్ గారు దిగుతారు. మొత్తం గట్టిగా అంటే ఒక సినిమా అభిమానుల్ని దగ్గర చేర్చుకోవటం కదా, కార్యకర్తలని ప్రజలతోటి మమేకమై బ్రహ్మాండమైన రోడ్ షోలు ఉంటాయండి. అద్భుతంగా అందరూ పనిచేస్తాము. ఒక చిరంజీవి గారు వస్తారండి. రోడ్ షోలో వస్తారు, బహిరంగ సభలు ఉంటారు. ఆయన వస్తే బహిరంగ సభలకే వాడుకుంటారు. ఎందుకంటే అటు చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు బీజేపీ వర్గాలు కానీ అందరూ కూర్చొని చక్కగా మాట్లాడతారు. ఆయన మెసేజ్ కూడా బాగా వెళ్తుందండి జనాలు. ఆయన అంతటి మహానుభావుడు వస్తే ఏ రోజు కూడా మేము వెళ్ళినా కూడా ఇదివరకు క్యాంప్ ఆఫీస్కి కారు వెళ్ళిపోయేది, దిగేవాళ్ళం, లోపలికి వెళ్ళిపోయాం. ఆయన వస్తే హీరోలందరూ వచ్చారు. ఎక్కడెక్కడో బళ్ళు ఆపేసి నడిపించి అహంకారం నడిపించి ఏ రోజు కూడా మనకి లైవ్ టెలికాస్ట్లు లేవు. గవర్నమెంట్ చేసే కార్యక్రమం ఈయన రాగానే అక్కడ కూర్చుని ఈయన 2 చేతులు ఇలా పెట్టుకుని తలకాయలు ఇలా ఊపటం. రాజశేఖర రెడ్డి గారు లేదండి అలాగే. ఇతను తలకాయలు ఊపటం అహంకారం. చిరంజీవి గారు ఉండి మీరు చూసే ఉన్నారు అవి. అయ్యా మీరు తల్లి స్థానంలో ఉన్నారు, మీరు చిత్ర పరిశ్రమకి ఏదైనా చేయండి అని చెప్తే పవన్ కళ్యాణ్ గారు కోపగించుకుంటాం. ఇదే రాజశేఖర రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్లో ఉన్నప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నేను కూడా వెళ్ళానండి వెనకాల. అందరూ లోపల ఉంటే ఆయన ఇంట్లోంచి అలా క్యాంప్ ఆఫీస్లోకి వస్తున్నాడు. మీటింగ్లోకి వస్తా నేను అక్కడ నిలబడి ఉంటే గన్మెన్లు నవ్వుతున్నారు. అప్పుడు సినిమా రిలీజ్ అయ్యి 1 year అయింది ఖడ్గం. ఆయన అలా రాగానే ఏ ఊరయ్యా ఇది అని అడిగితే తాడేపల్లి కూడా ఉన్నారు. ఏం మా వాళ్ళు నవ్వుతున్నారు నేను చూసంటే ఖడ్గం సినిమా చూసారండి, ఏదో అంటా ఉంటాయి కదా 30 years వచ్చాయని. సరే ఇక్కడ నిలబడ్డా రా అంటే ఆయన చిరంజీవి గారి గురించి చెప్పారంటే అది నాయకుడు అంటే అదే. ఆయన ఏం చెప్పాడంటే చిరంజీవి నీ కష్టాన్ని చూసి నిన్ను చూస్తే నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా నీ కటౌట్ కింద నుంచి పై వరకు చూస్తా, అంత గొప్ప లీడర్ నువ్వు అన్నాడు. అదే అండి సంస్కారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి. నేను అక్కడెక్కడో కనబడి గేట్ దగ్గర ఉంటా, ఆయన ఉండి ఏమండి ఎక్కడ ఉన్నారు, మిమ్మల్ని వాడుకున్నారు వాళ్ళు రండి అని చెప్పి ఆయన పిలిచి కూర్చోబెట్టి 1 గంట సేపు మాట్లాడారు. అదే ఆపేదండి. లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన కూర్చొని ఆయన పనులన్నీ ఆపుకొని 1 గంట 2 గంటలు అన్న ప్రచారాలు ఎలా చేయాలి, మనం ఎలా మాట్లాడాలి, ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలి, దీని మీదే ఉంది. ఇదేంటంటే ఇది టికెట్ రావడం జరిగింది. కాబట్టి మీరందరూ ఏంటంటే బీసీకి సంబంధించిన, టీడీపీకి సంబంధించిన ఓట్లన్నీ మన క్యాండిడేట్కి వచ్చేటట్టు, మన జనసేన అభ్యర్థికి వచ్చే విధంగా, అలాగే ఎస్సీకి సంబంధించిన ఓట్లన్నీ మన మందకృష్ణ మాధవ్ గారు ఎంఆర్పీ అధ్యక్షులు అంతే కదా, వారు కూడా ఒక భరోసా ఇచ్చారు. తప్పకుండా ఉమ్మడి కూటమి అభ్యర్థి
జనసేన, టీడీపీ, బీజేపీ బలపరిచిన అభ్యర్థి అయినటువంటి మన సత్యనారాయణ గారికి అఖండమైన మెజార్టీ ఇచ్చి మనం అసెంబ్లీకి పంపిద్దాం. అలాగే పార్లమెంటుకి మన తెలుగుదేశం అభ్యర్థి హరీష్ మధుర్ గారు వారిని మనం పార్లమెంట్కి పంపిద్దాం. అక్కడేమో మనం సైకిల్ గుర్తు ఎంపీ గారికి, ఇక్కడేమో అసెంబ్లీకి గ్లాసు గుర్తుకి మనం అఖండమైన మెజార్టీ ఇవ్వాలి. ఏంటంటే కొన్ని సమయం ఒక కులముద్ర వేసేసి గోవిందుడు అందరి వాళ్ళగా అన్ని కులాల వారిని ప్రేమించే వ్యక్తి, అన్ని వృత్తుల వారిని ప్రేమించే వ్యక్తి మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు స్టిక్కర్ అంటే ఇచ్చేసారు కాపు నాయకుడు అని. సరే, మీరు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కాపు లీడర్స్ ఉన్నారు. ఇక్కడ ముద్రగడ్డ కానీ, అర్రాన్ బాగయ్య గారు కానీ, ఎంతసేపు ఏజ్ దాటిపోయి ప్రేమ నాయకులు రాస్తే సుఖం ఏమని చెప్పండి. బ్రహ్మానందం సినిమాలో ఈ ఫోటో ఏదైనా అడుగుతాడు రఘుబాబు, ఇది బాబుని పిలవంటే పెళ్లి చూపులు కంటే నేనే బాబు పద అమ్మాయిని చూపించినట్టు. అంటే ఎప్పుడుదో పాతకాలం నాటి ఫోటో అది. అలా ఎలా ఉన్నారంటే అప్పట్లో ప్రేమలేఖలు ఏదో ఉంటారు, ఇప్పుడు ఏంటంటే ప్రేమలేఖలు నన్ను కలవడం. ఇప్పుడు చాలా వరకు పెళ్ళిళ్ళు జరిగిన, ఫంక్షన్లు జరిగిన ఇప్పుడు శుభలేఖలు ఎక్కువ అన్ని వాట్సాప్లో, ట్విట్టర్ ద్వారా వాళ్ళు దాంట్లో మెసేజ్ పెట్టేస్తున్నారు. ఆ టయానికి ఆ కళ్యాణ మండపంకి వస్తారు. ఈయన ఒకవేళ పెద్ద మనసు, పెద్ద లీడర్ అయి ఉంటే, నిజంగా కాపు సంక్షేమం గురించి పాటుపడే నాయకుడు అయి ఉంటే, ఈయన పవన్ కళ్యాణ్ గారిని దగ్గరుండి నేనున్నాను నీ వెనకాల అని 2 ముసలి సింహాలు ఉన్నాయి. ఆ 2 ముసలి సింహాలు చెప్పాలి. ఈ రోజు సింహాలు కాస్త గ్రామ సింహాలు అయిపోయినాయి. ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు. జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పోడండి, పవన్ కళ్యాణ్ గారు సినిమా యాక్టర్ అండి, ఆయన్ని బయటికి తోలాలండి, నియోజకవర్గంలో వంగ గీత గారిని గెలిపించండి, ఎదవాగుడంతా వాగాడు పిఠాపురంలో. అక్కడికి వస్తే చంతా ఉంటున్నారు జనం. ఆవిడ వంగ గీత గారినే రానివ్వట్లేదు కొన్ని గ్రామాల్లో. ఇక్కడ మత్స్యకారులే రానివ్వట్లేదు. ఉప్పాడ అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ దగ్గర ఒక 20,000 మందితోటి మొన్న నేను వర్మ గారు మీటింగ్ పెడితే, తెలుగుదేశం వర్మ గారు ఎక్కడికి ఆమె కదలలేమట్లా. ఆమె ఒకసారి జడ్పీ చైర్మన్ చేసామంటే, ఒక ఎమ్మెల్యే చేసాం, ఒక ఎంపీ ఇచ్చాము, చాలు అని. ఇంకా 5 ఏళ్ళు ఇంట్లో పడుతుంది, కరోనా అప్పుడు రాలేదు. 3 సార్లు సునామీ తీర ప్రాంతాలని ఆదుకోలేదు. మా వనరులు తెగిపోయినా కూడా మాకు సరిగ్గా వనరులు లేవు, భోజనాలు లేవు, ఏమి ఇలాంటి సరైన రోడ్లు కూడా లేవు మాకు. కాబట్టి ఈసారి మేము ఏంటంటే ఒక ఆలోచన, మాకు ఎవరైతే న్యాయం చేస్తారో అటువంటి లీడర్లతోటే మేము ట్రావెల్ చేస్తామని చెప్పి ఒక పిఠాపురం రాష్ట్రంలో అక్కడ శ్రీకాకుళం నుంచి ఇటు శ్రీకాళహస్తి వరకు ఒకటే మాట, ఈ దుర్మార్గుల పరిపాలన అంతం చేయడానికి వచ్చినటువంటి ఒక 5 ఏళ్ళు ఒక టర్మ్ అనుభవించేసాడు. అతను అయిపోయింది. మొత్తం వనరులన్నీ మనకి రావాల్సిందంతా పోయింది. సత్యనారాయణ గారిని, గిడ్డి సత్యనారాయణ గారిని ఎప్పుడూ రెడ్డి మీద, ఎందుకంటే వాళ్ళ మీద నా కోపం రెడ్లంటే. ఆ గిడ్డి సత్యనారాయణ గారికి అద్భుతమైన మెజార్టీనిచ్చి ఇదే కార్యాలయం మేము రావాలి. గెలిచాక వచ్చాక మనమంతా స్వీట్లు ప్రమాణంగా సంబరం. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాడు ఒక తండ్రిలో రాష్ట్రానికి ఒక అద్భుతమైన వ్యక్తి, బ్రహ్మాండమైన రాజకీయవేత్త, 2 సార్లు ముఖ్యమంత్రిగా అద్భుతంగా పరిపాలించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి జైలు ఏది లేకపోయినా వాళ్ళు ఏం జైల్లో తర్వాత ఆధారం తర్వాత ఉన్నారు. కాబట్టి